చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సహస్ర కేసు ఎంత కలకలం రేపిందో, ఎంత ఆవేదనకు గురి చేసిందో మనమందరం చూస్తూనే ఉన్నాము. ఒక్క బ్యాట్ కోసం 15 ఏళ్ల అబ్బాయి 12 ఏళ్ల అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. ఇంకొక వైపు ప్రియుడితో కలిసి తల్లినే హతమార్చింది ఫోక్ సింగర్ అంజలి కూతురు. వీళ్ళకి ఇలాంటి బాల నేరస్తులకి ఎలాంటి శిక్షలు పడతాయి? జువైనల్ హోమ్స్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత వారిని సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు. ఆవిడతో మాట్లాడి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మీ గారు. మీరు కూడా చూశారు కదా, సహస్ర కేసు అందరినీ ఎంత బాధకు గురి చేస్తుందో, ఎన్ని రోజులు అవుతుందో ఆ అమ్మాయిని మర్చిపోవడానికి. ఇటు చూస్తే ఆ పాప చిన్న అమ్మాయి, ఇటు చూస్తే ఆ నిందితుడు కూడా హంతకుడు అనాలేమో, అతను కూడా మైనర్. ఈ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ నిజంగా ఈ కేసులో చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్కి దేవుడు చాలా గొప్ప స్ట్రెంగ్త్, మనోధైర్యాన్ని ఇవ్వాలని మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే చిన్న పాప, పసిపాప, ఒకవైపు ఆ తల్లి బాధ ఎవరో తీర్చలేరు. సమాజంలో అది ఒక పెద్ద థ్రెట్. ఆ డెత్ అనేది ఎలాంటిది ఏంటంటే మిగిలిన పేరెంట్స్ అందరికీ ఒక థ్రెట్ లాంటిది. ప్రతి క్షణం ఒక భయం అనేది మైండ్లో కలిగిపోతుంటుంది. ఏ క్షణాన్ని ఏమవుతుందో మన పిల్లలు. కానీ ఇది ఒక పేరెంట్స్కి లేకపోతే ఒక ఇంటికి సంబంధించిన సమస్య అయితే కాదు. పేరెంట్స్, అలాంటి పేరెంట్స్ అందరికీ కూడా ఇసిరిపోయింది ఆ అమ్మాయి లైఫ్ డెత్ ద్వారా ఈ ఇష్యూ. ఇది పెయిన్ఫుల్. దీన్ని మనం ఎవ్వరము కూడా ఏమీ చేయలేము. వాళ్ళ మదర్ అన్నట్టు న్యాయం కావాలి. న్యాయం కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ దృష్టిలో ఏమంటారంటే వాడిని చంపేయాలంట. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కోణంలో నుంచి చూస్తే ఈ అబ్బాయి చిన్నోడు. అలాగ అవ్వడానికి సర్కమ్స్టాన్స్ గురించి, అతనికి ఉండే ఏ పరిస్థితులు దారితీసాయి అతనికి అనేది తర్వాత మాట్లాడుకుంటే, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక హంతకుడిని కన్నాము, నేను కన్న కొడుకు హంతకుడు అయిపోయాడు అని వాళ్ళ పెయిన్ వేరు. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లాడు డే బై డే ఏజ్ పెరిగి కొలిగి ఆ పిల్లోడు ఇంకా క్రూర్ అవుతాడా, లేకపోతే అక్కడి నుంచి ఈ జర్నీ ద్వారా, అంటే ఈ జైళ్ళు, ఈ బెయిళ్ళు, ఈ శిక్షల ద్వారా అతను ఏమైనా రియలైజ్ అవుతాడా, లైఫ్లో బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు అందరము మనము సైకలాజికల్గా, సామాజికంగా ఒక హ్యూమన్ బీయింగ్గా ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్. ఇక్కడ అబ్బాయికి ఎలాంటి శిక్షలు పడతాయనంటే ఇప్పుడు ఆ స్టేటస్ ఆఫ్ మైండ్ ఉన్న అబ్బాయికి శిక్ష అంటే తెలీదు, డెత్ పెయిన్ తెలీదు, జైలు అంటే తెలీదు. అరే నేను ఇక్కడికి వెళ్తే ఇలాంటి లైఫ్ ఉంటుంది, ఇలా ఫేస్ చేయవలసి వస్తుందని కూడా తెలియదు. సో అలాంటి స్టేటస్లో ఒక అబ్బాయి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటనేది మనం మళ్ళీ డిస్కసించుకుంటే, అబ్బాయికి వేసే శిక్షలు అంటే కఠినమైన శిక్షలు ఉండకపోవచ్చు, కానీ ఆ ఏజ్లో అది చాలా కఠినమైంది. ఇప్పుడు పోలీసుల అరెస్టులు, తీసుకెళ్ళటము, అసలు ఏంటి ప్రపంచం, ఏం జరుగుతుందని ఆలోచించలేనంత వాడిది ఆ చిన్న మైండే. ఆ చిన్న మైండ్లోనే సర్పాలు ఉన్నాయి. ఆ సర్పాలని ఎలా తెగ్గొట్టాలని అంటే జువైనల్ హోమ్ అనేది ఒక చిన్న జైలు. అది చాలామంది ఏమనుకుంటున్నారంటే అది జైలు కాదు, అక్కడ అతనికి ఏం పడుతుంది అని అంటారు. 16 years చిల్డ్రన్ వరకు శిక్షలు వేరే ఉంటే, వాళ్ళకి ఏంటంటే సీరియస్ అఫెన్స్ కూడా 16 years లోపలికి ప్యూబర్టీ రాదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా శారీరకంగా, మానసికంగా దృఢత్వం వాట్ ఈస్ ద కాల్ ద మెజారిటీ ఏజ్ అని అంటే ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు కొంచెం స్ట్రెంగ్తీగా ఉన్నప్పుడు వాళ్ళు సొసైటీలోకి వదిలేయండి అని చెప్తుంది ప్రపంచంలో ఎక్కడైనా 18 అనేది. సైంటిఫిక్గా 18 అనేది ఏంటంటే ఆ మనిషి ప్రపంచంలోకి వెళ్ళి ఒంటరిగా బ్రతకడానికి అది స్టార్ట్ అవుతుంది, రైట్ఫుల్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ అబ్బాయికి అన్నీ ఉంటాయి, కొట్టరు, అడే చిన్నోడు అని చూస్తే జాలేస్తుంది. హోమ్లో మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, వీడి కర్మ కాకపోతే వీడేంటి, పాపం ఆ పిల్లని చంపేసి వీడి ఇక్కడ ఇలా, ఇవన్నీ నడుస్తుంటాయి. అంటే యాంగర్ మూమెంట్లో, పెయిన్ఫుల్ టైంలో మనం ఇది ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఒక పిల్లోడికి అలవాటు అయిపోతాడు. వాడికి ఏం అలవాటు అవుతుంది, అన్ని పనిష్మెంట్లు ఉంటాయి. అంటే అమ్మలాగా నేను స్కూల్ వెళ్ళాలంటే మానేసి అమ్మలాగా ఇలా ఉండదు కదా. ఈవెన్ స్టెప్ మదర్లాగా కూడా ఉండదు అక్కడ.
జరిగే ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళు దెబ్బ కొట్టుకుతే వాళ్ళు భరించుకుంటారు, వాళ్ళు రియలైజ్ అవుతారు వెంటనే వీడిని కొట్టినా ఇప్పుడు ఏం కాదు, బాబాయ్ బాబాయ్ అమ్మాయి అమ్మాయిని అరుస్తాడు తప్పిస్తే కొడితే ఏమొస్తుంది, వాడు ఏం మారిపోడు కదా. మార్పు అనేది ఎలా వస్తుందంటే ఒక శిక్షల ద్వారా, ఒక హోమ్లో ఉండడం వల్ల, కన్ఫైన్ అవ్వడం వల్ల, మనిషి ఏజ్ పెరగడం వల్ల అతనిలో మార్పు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జువైనల్ చట్టం అనేది సెపరేట్గా ఉంది. అందులో 16 ఇయర్స్కి ఉన్న లోపు అయితే చట్టం ఏంటంటే 16 to 18 మళ్ళీ అదొక బ్లాక్. ఆ బ్లాక్లో ఉన్న పిల్లలకి ఏంటంటే మర్డర్ చేస్తే కనుక లైఫ్ పనిష్మెంట్ కూడా ఉంది. 7 years అంటున్నాము కాబట్టి ఆ యాక్ట్ చూస్తే ఏంటంటే లైఫ్ పనిష్మెంట్ కూడా వేయచ్చు. లైఫ్ పనిష్మెంట్ వేసిన తర్వాత వాళ్ళది అందులో కూడా మళ్ళీ ఇంకొక కేటగిరీ ఉంది. అంటే డిపెండ్ అపాన్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ హీజ్ మెంటల్ స్టేటస్. అతను మెచ్యూర్డ్గా ఉన్నాడు, అతను మైనర్ అయినప్పుడు కూడా మెచ్యూరిటీ ఉండే చేశాడు అని ఉంటే కనుక లైఫ్ పడవచ్చు. అంటే డెత్ పనిష్మెంట్ లేదు. అంటే నార్మల్గా ఉండే వాళ్ళకి డెత్ పనిష్మెంట్ ఉంది, వీళ్ళకి డెత్ పనిష్మెంట్ లేదు. లైఫ్ పనిష్మెంట్ అంటే 14 years. ఇప్పుడు ఈ అబ్బాయికి కనుక శిక్ష పడి ఆ శిక్ష అనుభవించి, అంటే మీరు అన్నట్టుగా 14 years బయటకు వచ్చిన తర్వాత సొసైటీ వీళ్ళని ఇంకా హంతకులుగా, క్రిమినల్స్గానే చూస్తూ ఉంటుంది కదా. ఆ అబ్బాయికి తల్లి తండ్రి ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, మళ్ళీ పోలీసుల నిఘా ఉంటుందా వీళ్ళ మీద? నార్మల్ లైఫ్కి ఎలా వస్తారు వీళ్ళు? అంటే ఈ హోమ్లో వీళ్ళని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారండి. బేసిక్గా వీళ్ళకి తెలియక ఒక భయంతో, అంటే నేరం ఏ విధంగా చేశాడు అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి సైకాలజిస్ట్ దగ్గర కూడా పిలుస్తారు హోమ్స్కి. వీళ్ళకి ఒక చైల్డ్ కమిటీ మెంబర్ కూడా వీళ్ళ అబ్జర్వేషన్లో ఉంటుంది. ఇవన్నీ చాలా డెప్త్ అనమాట. బయటకు వచ్చినప్పుడు ఈ పోలీస్ అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే 14 years పీరియడ్. అంటే ఈ అబ్బాయి చేసింది బ్రూటల్ మర్డర్. అంటే ఏదో భయంలో కత్తో పొడిచి వచ్చేసాడు అంటే భయంతో చేసేసాడు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఉంది, ఈ అమ్మాయి బ్రతుకుంటే నన్ను పట్టుకుంటారు. అంటే ఒక క్రూరత్వము, అంటే చెప్తున్నాను కదా, బాడీ అంతా విషము, మైండ్ అంతా ఒక సర్పాలతో నిండిపోయింది. ఎలా పోల్చాలో తెలియనంత క్రూరత్వం ఉంది. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా ఖతం చేయాలని కత్తి పట్టుకొని మరి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసి 100% బై బర్త్ క్రూయల్ మెంటల్తో ఉన్నాడు అబ్బాయి. అంటే నెట్ఫ్లిక్స్ చూస్తేనో క్రైమ్ స్టోరీస్ చూస్తేనే అంతా వచ్చేది. నెట్ఫ్లిక్స్ చూస్తే భయపడే పిల్లలు కూడా ఉన్నారు. నెట్ఫ్లిక్స్లో ఇలాంటి హర్రర్ క్రైమ్ స్టోరీస్ చూస్తే భయపడే పిల్లలు ఉన్నారు. అమ్మో నిద్ర పట్టలేదు, భయం వేసింది అని చెప్పేసి. ఇలా అంటే బేసిక్గా క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళే బై బర్త్ ఏంటి ఎంత అరగంటగా ఉన్నాడు, కొట్టిన ఆడవడు, తిట్టిన ఆడవడు, వీడికి భయమే లేదు అంటుంటాం కదా. అలాంటి పిల్లలు ఇలా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 100% ఏంటంటే హీఈస్ ద క్రూయల్ పర్సన్. అతని వల్ల ఫ్యూచర్లో బాగుపడతాడా లేదా, రెస్క్యూ హోమ్లో లైఫ్ పనిష్మెంట్ చూసన్నది దేవుడికి తెలియాలి. మనకి బయటకు వచ్చిన తర్వాత సిస్టర్స్ ఏముంటారు. ఇప్పుడు ఇందులో క్రిమినల్స్లో కూడా 2 types ఉంటారు. జువైనల్ అవనివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు అవనివ్వండి. ఇంతే కదా అని చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు లైఫ్ని మళ్ళీ సస్టైనబుల్ అవుతూ, లైఫ్లో అన్నీ తెలియక చేశానని రియలైజ్ అవుతూ బయటకు వచ్చి ఒక గుడ్ సిటిజన్గా ఈ ప్లేస్లో నేను ఉండకూడదు, వీళ్ళెవరికి కనబడి నా గతం నేను నాకు గుర్తు రాకూడదు అని అలా చంపేసిన వాళ్ళ మీద చార్టీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలియక నేను చిన్న వయసులో చేశాను అని చెప్పేసి డెత్ అయిపోయిన రోజుని నేను ఒక స్టోరీస్ చదివాను. రిఫండ్ అయ్యి రిగ్రెట్స్ ఫీల్ అయ్యి వాళ్ళు గతాన్ని మర్చిపోయి చాలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా కొంచెం మంది ఉన్నారు. సో నాకు తెలిసి ఈ అబ్బాయి ఏమనిపిస్తుందంటే చాలా సైకలాజికల్గా సైకాటిస్ట్ ట్రీట్మెంట్ అవసరం. ఆ అబ్బాయి లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలనుకున్నది, అతని బ్యాక్గ్రౌండ్, అంటే పేరెంట్స్ ఎవరికైనా ఈ క్రిమినల్ హిస్టరీ ఉందా, వీళ్ళకి తాత బుద్ధి వచ్చింది అంటాం, వీడికి మేనమామ బుద్ధి వచ్చింది అంటాం. సో ఇవన్నీ ఆర్ట్స్ అయితే ఎలా అయితే కొన్ని కళలు తాతల నుంచి మేనమామల నుంచి ఇన్హెరిటెన్స్గా వస్తుంటాయి, అలాగే క్రైమ్ కూడా వస్తుంది. క్రైమ్ మెంటాలిటీ కూడా వస్తుంటుంది. వీళ్ళ తాత పెద్ద రౌడీ, ఆ బుద్ధులు వీడికి వచ్చాయంటారు.
ఇలా ఏంటంటే ఇన్ని రకాలుగా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. లక్ష్మి గారు, మనం ఇప్పుడు బాల నేరస్తుల గురించి, వాళ్ళకి పడే శిక్షల గురించి మాట్లాడుతున్నాం. అసలు చట్టాలు ఉంటాయి, నేరాలు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని ముందు నుంచే వాళ్ళకి ఎలా అవేర్నెస్ కల్పించాలి? ఇప్పుడు సిస్టంలో ఉండే ధర్నా చేస్తున్నారు, లేకపోతే ఇట్లా చంపేయాలని అంటున్నారు అంటే వాళ్ళ పెయిన్ అలా ఉంటుందండి. కానీ తర్వాత అనిపిస్తుంది, మన పిల్ల చచ్చిపోయి మనం ఏడుస్తున్నాము, ఇంకో తల్లికి ఆ బాధ ఎందుకు, వాడు మంచిగా బాగా రావాలని తర్వాత ఎప్పుడో అనిపించవచ్చు, బయట ఉన్న వాళ్ళకి మనకు అనిపించవచ్చు, కానీ ఆ తల్లికి పెయిన్ వేరే ఉంటుంది. సో అది ఎవరో తీర్చలేని శోకం. కానీ ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. చాలా పెద్ద గొప్పగా ఇన్వెస్టిగేషన్ చేసేసింది గవర్నమెంట్ ఇన్ ద మీన్స్ పోలీస్ ఇన్ ద మీన్స్ పోలీసు అండ్ అరెస్ట్ని 24 అవర్స్లో పట్టి. వాట్ ఈస్ ద యూజ్ ఫర్ పేరెంట్స్, వాట్ ఈస్ ద యూజ్ ఫర్ సొసైటీ? ఏమవుతుంది ఇప్పుడు? నేరస్తుడిని మీరు పట్టుకుని కోర్టుకు పంపిస్తే బెయిల్ మీద వస్తున్నాడు, పెద్దవాడైతే. చిన్నవాడైతే జువైనల్ హోమ్కి పోతున్నాడు. అమ్మాయిలు కూడా క్రైమ్ చేసేస్తున్నారు, అమ్మాయిలు కూడా జువైనల్ హోమ్కి పోతున్నారు. వాళ్ళకి ఏవో ఫెసిలిటీస్ అక్కడ చేసేవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి. సో ఈ చట్టం తాను చేసుకుపోవడం వల్ల సొసైటీలో క్రైమ్ పెరుగుతుందా, క్రైమ్ తగ్గుతుందా? యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు చెప్పండి. పెరుగుతుంది. పెరగకుండా ఉండడానికి కారణాలు ఏంటి? ఏం చేయాలి? అది గవర్నమెంట్లు ఎందుకు ఆలోచించలేదు? నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, జ్యుడిషియరీ వైపు కూడా ఈ పెరిగిపోతున్న క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్ ద సెన్స్ ఆఫ్ డెత్స్ ఏదైతే ఉన్నాయో ఇంత ఈజీగా చేసేస్తున్నారు. దీనికి ఏదో సెపరేట్ సెల్స్ కానీ, సెపరేట్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ, రెస్క్యూ హోమ్స్ లాంటివి కానీ, ఆడపిల్లలకి ఇలాంటి ఏమైనా సీ టీమ్స్ అంటున్నారు. మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. రెస్క్యూ హోమ్స్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ నుంచి నాకు భయం ఉంది, చంపేస్తాడంటే చంపేస్తాను అన్నాడు, చంపేస్తాడా, వెళ్ళి నీ భర్తతో ఉండమ్మా అని చెప్తున్నారు. నిజంగానే చంపేస్తున్నాడు కదా. దాని డెప్త్గా ఎందుకుని వీళ్ళు వెళ్ళట్లేదు? కౌన్సిలింగ్లు వాళ్ళు కానీ, పోలీసులు కానీ గవర్నమెంట్ ఎందుకు ఇంకా దీనికి సెపరేట్గా పెట్టట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సహస్ర కేసు లాంటి కేసు ఉంటే అలాంటి అబ్బాయిలు స్కూల్లో టీచర్ భయపడుతున్నారు వాడి గురించి, ఫ్రెండ్స్ భయపడుతున్నారు వాడి గురించి, ఎక్కడో సెల్ ఫోన్ కొట్టేశాడు, ఏదో చేశాడు. అలాంటి పిల్లల్ని స్కూల్లో ఎందుకు ఉంచుతున్నారు మీరు? అదే పిల్లోడి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇది వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు, ఇతను ఇలా పెద్ద ఎదిగిపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ చేస్తాడు అనేసి ఇన్స్టిట్యూషన్స్ ఎందుకుని వీళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయట్లేదు? ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ మీన్స్ మీరు మార్క్స్ ఇచ్చేసి, సీట్లు ఇచ్చేసి, ఫీజులు కట్టించుకోవటం కాదు. నైతిక విలువలు అనేది కోల్పోవడం వల్లనే, సిస్టంలో లోపాల వల్ల ఇలాంటి నేరస్తులు పుట్టుకొస్తున్నారు. ఎందుకుని ప్రతి స్కూల్లోనూ ఒక ఫిజికల్ ట్రైనరు, ఒక సైకలాజికల్గా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడానికి ఒక క్లాస్ పెట్టట్లేదు. ఇప్పుడు ఫోన్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల, ఫోర్న్ వీడియోస్ వల్ల రేప్స్ జరుగుతున్నాయి. క్రైమ్స్ నెట్ఫ్లిక్స్లో మూవీస్ కానీ అలాంటివి బ్యాన్ చేయడం మన వల్ల కాదు. అవి చూస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి అని చెప్పేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కౌన్సిలర్ని ఎందుకు పెట్టట్లేదు మీరు? క్లాస్లో 60 మంది పిల్లలు, 50 మంది పిల్లలు ఉంటే అందులో ఆ పిల్లలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? ఎందుకు పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? ఇఫ్ ఎనీ కేస్ పేరెంట్స్ పట్టించుకోకపోతే మీరు పోలీసులతోనే లేకపోతే చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ ఉంటుంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి, అలాంటి సిస్టమ్ని ఎందుకు పెట్టట్లేదు? చూశారు కదా, తప్పులు చేస్తే చట్టం, న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవు. జువైనల్ హోమ్స్కి వెళ్ళి ఆ శిక్షలు అనుభవించడం కంటే ముందుగానే మన జీవితాలను సరిదిద్దుకొని సరైన మార్గంలో వెళ్ళడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.